హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన గణపతి పండక్కి మనం మొసంబీస్ కోస్తున్నాం అన్నమాట. హార్వెస్టింగ్ చేసేది చూసేద్దామా? వన్ 2 3 4 5 6 7 8 కరెక్ట్గా 8 మొసంబీస్ తీసుకున్నాం మనం. ఇది వచ్చేసి మన చెర్రీ చెట్టు అనమాట. బార్బరస్ చెర్రీ అంటే ఇదేదో ఇది చెర్రీ చెట్టు అనమాట. చిన్న చెట్టు అప్పుడు తెచ్చున్నాను, చాలా కాయలు కాసేసినాయి అనమాట. ఉసిరికాయలాగా ఉన్నాయి, కానీ ఫస్ట్ కాపు అప్పుడు నేను తిన్నాను. రెడ్గా భలే ఉన్నాయి, టేస్టీగా పుల్ల పుల్లగా తీయగా. నాకు చాలా ఇష్టం చెర్రీస్. సో ఇది వచ్చేసి మన మామిడికాయ చెట్టు అనమాట. మామిడికాయలు వచ్చినాయి, సో కోసేద్దాం. 1 2 ఇటున్నాయి, అక్కడ ఉన్నాయి చూడు, కనిపించిందా? నో, అదుగు సెంటర్లో కర్ర దగ్గర కనిపించింది. సో 3 4 ఇంకా ఉన్నాయి చూడు. తెంపు. 5 6 అక్కడ ఉన్నట్టుంది కదా, ఏదో ఆకేనా అక్కడ, అదిగో ఎక్కడ? అది సెంటర్. కనిపించింది. ఓయ్ కింద పడిపోయింది. ఓ సెట్ కోసేవా? 9 అక్కడ ఇంకొక కాయ కింద పడిందిగా. ఇంకొకటి కింద పడింది. నేను తీస్తారా? 10 ఫైనల్లీ. సో ఇది వచ్చేసి మన 11th కాయ. ట్రైలో ప్లేస్ కూడా సరిపోవట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ వెళ్దాం మనం. కనిపించిందా ఏమన్నా? ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. తర్వాత తీసుకుందాంలే. మా అంజీర్ కాయలు ఎందుకో గాలాడుకో ఏమో కానీ చెట్టు అయితే చాలా అంటే చాలా నల్లగా అయిపోయింది, అసలు ఒకలాగా వచ్చేసిన ఆకులన్నీ. సో మేము ఇప్పుడు వచ్చేసి పత్తర్ కట్ చేస్తున్నాం పొమోగ్రానేట్ చెట్టు నుంచి.
రెడీ. సో ఇది కూడా కోస్తున్నాం, మా సన్నజాన్ చట్నీ ఇంతే వచ్చింది, ఇంకొంచెం కోద్దాం. ఈ వర్షాల దెబ్బకి అసలు మాకైతే పత్తిరి అయితే దొరకలేదు. నాకు టెర్రస్ గార్డెన్లో ఉన్న ఇదే బాగా ఉపయోగపడ్డాయి అన్నీ. అంటే హాఫ్ వచ్చినాయి పత్తిరి అయితే. రావి చెట్టు కూడా ఒక పత్తిరే కదా, అశ్వత్థ పత్రం ఏదో అంటారు కదా. తర్వాత ఇది కూడా ఒక పత్తిరే కదా, గన్నేరు. అది కూడా మాకు టెర్రస్ గార్డెన్లోనే ఉంది, అది తీసేసుకున్నాను నేనైతే. కర్రవీర పత్రం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదైతే శంకుపూల చెట్టు అనమాట. నేను మొన్నే ఊరెళ్ళే ముందు మొత్తం ట్రిమ్ చేసేసి వెళ్ళాను, మళ్ళా ఫుల్ బుషీగా అయితే వచ్చేసింది. ఈ పూలైతే శివయ్యకి చాలా ఇష్టం కదా, అందుకని సరే అని గణపతి పూజలో కూడా నేను ఇవి పెట్టాలని చెప్పి తీసుకున్నాను. ఇవి ఫ్రెండ్స్ మా టెర్రస్ గార్డెన్లో పండిన ఫ్రూట్స్ ఇంకా పత్తిరి. నాకు చాలా హ్యాపీగా ఉంది, మా గణపతి పూజలో పెడుతున్నాం ఇది.